అమెజాన్ అడవుల్లో ఉండే జివారో తెగ గురించి ఒక షాకింగ్ విషయం ఉంది. వాళ్ళు యుద్ధంలో శత్రువును చంపిన తర్వాత అతని తలను తీసుకుని దాన్ని చిన్న సైజుగా మార్చేవాళ్ళు. నిజంగానే తలను చిన్నదిగా చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏమిటంటే శత్రువు ఆత్మ తిరిగి వచ్చి ప్రతీకారం తీసుకోకూడదంటే దాన్ని తలలోనే బంధించాలి. ప్రాసెస్ కూడా చాలా వింతగా ఉంటుంది. మొదట తలలోని ఎముకలు, మెదడు అన్నీ తీసేసి కేవలం చర్మం మాత్రమే ఉంచుతారు. తర్వాత అడవిలో దొరికే మూలికలతో చేసిన ద్రావణంలో మరిగిస్తారు. అలా అలా ఆ తల చిన్నదవుతూ చాలా చిన్నగా మారుతుంది. అక్కడితో ఆగరు. దాన్ని ఎండబెట్టి లోపల చిన్న బంతి పెట్టి మళ్ళీ ముఖంలా ఆకారమిస్తారు. కళ్ళను మూసేస్తారు, నోరు కుట్టేస్తారు. ఎందుకంటే ఆత్మ బయటకు రాకూడదు. చివరగా దానిమీద బూడిద రాస్తారు. అది ఒక గోడలాగా పనిచేస్తుందని వాళ్ల నమ్మకం. ఇలా తయారైన చిన్న తలలు వాళ్లకు గెలుపు గుర్తులు. అలాగే పూజలలో కూడా ఉపయోగించేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఆచారం దాదాపు ఆగిపోయింది. ఈరోజు దుకాణాల్లో కనిపించే ఇలాంటి తలలు చాలా వరకు నకిలీ. కానీ ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో వాళ్ళు నమ్మినట్టు ఆ చిన్న తలలు నిజంగా ఎవరి ఆత్మైనా బంధించబడి ఉంటే